శివాయ విష్ణు రూపాయ శివాయ చ అని కార్తీకానికి హరిహరుల మాసమని పేరు. స్నాన దాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపారాధన, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసినట్టే. వాటితో పాటు ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని అంటారు. కార్తీక మాసాన 5వ రోజున నిషిద్ధమైనవి పులుపుతో కూడిన పదార్థాలు, దానము చేయవలసినది స్వయం పాకం విసనకర్ర, పూజించవలసిన దైవం ఆదిశేషుడు, జపించవలసిన మంత్రమేమీ లేకపోయినా ప్రాణామాయం చేయడం చాలా ఉత్తమమైనదిగా చెప్తారు. ఈ కార్తీక మాసాన వీటన్నిటినీ పాటించడం ద్వారా ఆ ఆదిశేషుడు అనంతమైన కీర్తిని ప్రసాదిస్తాడు అని అంటారు. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.